హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు షార్ట్ ఫిల్మ్ రివ్యూ సిరీస్. అండ్ ఈ వీడియోలో మనం రివ్యూ పోతున్న 51 షార్ట్ ఫిల్మ్ వచ్చేసి క్రిమినల్ ఫ్రెండ్ అనమాట. దీన్ని మనకి ఫ్రెండ్స్ మీడియా అనే యూట్యూబ్ ఛానల్ పంపించారు. అండ్ దీని యొక్క టోటల్ డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 29 minutes ఉంది. సో దీన్ని డైరెక్ట్ చేసింది, ఎడిటింగ్ చేసింది, స్క్రీన్ ప్లే రైటర్ టీ ప్రదీప్ అనమాట. ఇక ఏమాత్రం లేచకుండా షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసేద్దాం. హాఫ్ అన్ అవర్ ఉంది. ఓకే. సూపర్. Wait. Special thanks to Azza. Thank you bro. రే శివ వెళ్ళిపోయి చాలా రోజులు అవుతుందిరా, ఎందుకు రా ఇలా తాగుతున్నావు అని గుర్తు తెచ్చుకుంటూ. రే వాడు ఎంతైనా శివ బెస్ట్ ఫ్రెండ్ రా. అరే వీడు తెలుసు కదా, నరేష్ గాడు, వీడు నవీన్ గాడు, వీడు శివశంకర్ గాడు, వీడు రాజు గాడు. రే ఈ సెకండ్ ఏమంటే సిగ్గుపడుతున్నావు. రోజు బాధతో తాగేవాడిని, రోజు ఆనందంతో తాగుతున్నా. శివ వచ్చినాక తాగండి మానేస్తా. 5 సంవత్సరాల క్రితం శ్వేత వెంటపడి శ్వేత లైఫ్లోకి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ రావాలని ట్రై చేస్తున్నాడు. అంటే వీడు ఇన్ని రోజులు బాధపడుతూ తాగింది శివ కోసం కాదా, ఇదంతా చేసింది శ్వేత కోసమా? సో గైస్, ఫస్ట్ థింగ్ యొక్క షార్ట్ ఫిల్మ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. వెళ్ళైతే చూసి రండి, అప్పుడే మీకు ఇంకా ఈ రివ్యూ అనేది క్లారిటీగా అర్థమైతే. సో రివ్యూకి వెళ్తే ప్రదీప్ బ్రో ప్రయత్నం బాగుంది. అండ్ ఒక మిస్టీరియస్ కాన్సెప్ట్ తీసుకున్నారు. ఎగ్జిక్యూషన్ కూడా చాలా వరకు బెటర్ వచ్చిందనమాట. మీరు చూస్ చేసుకున్న లొకేషన్స్ కూడా యాప్ట్గా ఉన్నాయి అనమాట. షార్ట్ ఫిల్మ్ తగ్గట్టు చాలా అంటే చాలా బాగున్నాయి. కుదిరితే లొకేషన్స్ కింద కామెంట్ చేయండి, ఎప్పుడైనా మేము వాడుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇక ఎగ్జిక్యూషన్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. ఫస్ట్ థింగ్, ద కాన్సెప్ట్. నరేష్కి శ్వేత తెలుసు, రైట్? 5 years బ్యాక్ అమ్మాయిని వదిలించుకొని వచ్చాడు అని చెప్పి లాస్ట్లో తన బావ చెప్తాడు కదా. కానీ ఇక్కడ శివ తన గర్ల్ ఫ్రెండ్ని సేమ్ శ్వేతని నరేష్కి పరిచయం చేసేటప్పుడు ఏమీ తెలియనట్టుగానే నరేష్ని ఆమె మీటప్ చేస్తుంది కదా. హాయ్ నరేష్, ఇటు తెలుసు కదా అంటే ఆ నరేష్ అని హాయిగా ఉంటుంది. సంథింగ్ ఒక బిగ్ ఏదో జరిగింది బ్యాక్ స్టోరీలో, లాస్ట్ వాళ్ళు బాగా చెప్పిన దాన్ని బట్టి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మళ్ళీ కొత్తగా పరిచయం చేసుకుంటున్నాడు. అక్కడ కొంచెం డౌట్గా ఉందన్నమాట. చూసేవాళ్ళకి కూడా అదే డౌట్ వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది. సో గతంలో అంత జరిగి వాడు ఆమె కోసం తాగుతున్నాడు, ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు, ఇంకా వదలలేదు అంటే వీడిది ఒక సైకో క్యారెక్టర్ అని చెప్పేసి ఆటోమేటిక్గా జనరేట్ అవుద్ది కదా. సో అలాంటి వాడి దగ్గర నుంచి ఆమె వచ్చి రావటమో లేకపోతే వాళ్ళ బాబు తీసుకోవడం ఏదో ఒకటి జరిగింది. అలాంటి మూమెంట్లో ఈ పరిచయం అనేది కొత్తగా ఆమె చూస్తున్నట్టుగా క్రియేట్ అయింది అక్కడ. సో అది కొంచెం వేయడ్గా ఉంది దీంట్లో. మ్యాక్సిమం అందరికీ ఇదే డౌట్ వస్తుంది. సో అదొక్కటి కొంచెం కంక్లూజన్ ఇచ్చుంటే బాగుండేది. దీంట్లో మీరు ఇంకొకటి చేయొచ్చు, అంటే పార్ట్ 2కి ఎలాగో పార్ట్ 2కి ఉంది కాబట్టి, సపోజ్ లవ్ చేసుకున్నారు, సంథింగ్ జరిగింది, విడిపోయారు, విడిపోయిన తర్వాత ఏమకి ఏదో ఒకటి జరిగో లేకపోతే మెమరీ లాస్ అయ్యో ఇలా ఉన్నట్లయితే ఇప్పుడు కొత్తగా పరిచయం చేసుకుందనుకో ఆటోమేటిక్ కన్వే అయిపోద్ది జనాలకి. సో ఆమె గతం మర్చిపోయిందని చెప్పేసి మళ్ళీ ఈయన్ని కొత్తగా పరిచయం చేశాడు. వీడికి తెలుసు కాబట్టి సైలెంట్గా ఉంటాడు నరేష్కి, ఏమని కావాలనుకుంటున్నాడు కాబట్టి, లేకపోతే ఏమోతో ఏదో అవసరం ఉంది కాబట్టి. సో ఆ యాక్టింగ్ అతను చేస్తాడు అనుకోవచ్చు. బట్ ఏమో తరపున ఈమెకి ఒక మెమరీ లాస్ ఏదైనా పెట్టారనుకోండి, మేబీ పార్ట్ 2 ఉంది కాబట్టి, అప్పుడు ఏంటంటే ఈ సీన్కి ఆ సీన్కి బాగా లింక్ అయిపోద్ది. సపోజ్ 5 years బ్యాక్ పలానా జరిగింది, అతను లవ్ చేసుకున్నారు, తర్వాత వాడు ఏదో సైకోయిజం వల్ల లేకపోతే ఈ అమ్మాయి సైకోయిజం వల్ల వాటెవర్ ఏదో ఒకటి ఇద్దరు విడిపోయారు. తర్వాత సంథింగ్ ఏదో జరిగి ఏమకి మెమరీ లాస్ అయిపోయింది. తర్వాత శివ పరిచయం అవడం, వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవడం, మళ్ళీ ఇతను లవ్ చూపించడం, ఇలాంటి కొంచెం కలిపి మిక్స్ కొట్టుంటే చాలా బాగుంటుంది. సెకండ్ పార్ట్లో ఆ పని చేయండి కుదిరితే ఆల్రెడీ, లేదంటే దీనికి లింకప్ కాన్సెప్ట్లు అని మీరు వేసుకుని ఉంటే వెల్ అండ్ గుడ్. ఇదొక్కటే మైనస్ అనిపించింది నాకు కాన్సెప్ట్ పరంగా. ఏదైతే జస్టిఫికేషన్ అనేది జరగల ఈ పార్ట్ 1కి సంబంధించింది. సో పార్ట్ 2లో ఉంది కాబట్టి ఈ సీన్స్కి ఆ సీన్స్కి జస్టిఫికేషన్ ఇవ్వండి, మంచిగా కుదిరిద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ కెమెరా బ్రో. కెమెరాలో ఏంటంటే కొన్ని సీన్లు ఏమో మొబైల్లో తీశారు, కొన్ని సీన్లో కెమెరా పెట్టి తీశారు, అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకొన్ని సీన్లు ఏమో ఎడిటింగ్లో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టారనమాట. ఈ క్లమ్స్ వల్ల ఏమైందంటే ఒక క్లారిటీకి జనాలు అనే మైండ్ సెట్ అనేది ఫిక్స్ అవ్వదు. ఈధర్ మీరు కెమెరా అయినా వాడండి, క్యామ్ లేదా మొబైల్ అయినా కొట్టేసేయండి,
మొబైల్లోనే తీయండి మొత్తం. ఏం తీసినా సరే ఒకటే దాంట్లో తీయండి. అప్పుడు ఏమైందంటే జనాలు ఒక విజువల్ లెంత్కి ఫిక్స్ అవుతాయి వాళ్ళ ఐస్ అనేవి. దానివల్ల ఏమైందంటే కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని చూస్తారు వాళ్ళు. క్వాలిటీ ఒక్కొక్క చోట హై క్వాలిటీ, ఒక్కొక్క చోట లో క్వాలిటీ, ఒక్కొక్క చోట వేరే ఫుటేజ్ తీసుకొచ్చి ఏమైందంటే ఒక క్లారిటీకి వాళ్ళు సెట్ అవ్వరు కాబట్టి చూసేటప్పుడు ఆ కనెక్టివిటీ పోద్ది ఫిలింకి వాళ్ళకి. ఓకే, సో అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఏమో ఇన్ కేస్ మొబైల్లో తీస్తే ఫుల్ ఫిలిం మొబైల్లోనే తీయండి, లేదా క్యామ్ పడితే ఫుల్ క్యామ్లోనే తీయండి. ఓకేనా, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఎడిటింగ్లో నేను ప్రతి రివ్యూలో మ్యాక్సిమం వస్తుంది టాపిక్ అనేది, యాక్షన్కి రియాక్షన్కి గ్యాప్ ఉండకూడదు బ్రో. ఇన్ కేస్ గ్యాప్ ఉంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ మనం క్యారీ చేయాలి. లేకపోతే ఏదైతే ఆ యొక్క గ్యాప్ ఉంటుందో దాన్ని మనం ట్రిమ్ చేసేయాలి ఎడిటింగ్లో. ఇక్కడ ఏమవుతుందంటే ఒక డైలాగ్ చెప్పిన తర్వాత అతని రియాక్షను ఒక 2-3 సెకండ్స్ తర్వాత ఉంటుందన్నమాట. ఈ 2-3 సెకండ్స్ ఒక పాజ్ బటన్లా ఉంది చూసే వాళ్ళకి. దీనివల్ల ఒక ల్యాగ్ ఫీలింగ్ వస్తుంది. దీంట్లో అలాంటి సీన్లు చాలా ఉన్నాయి బ్రో, చాలా ఉన్నాయి. క్లైమాక్స్ బిట్లో అతను డైలాగ్ చెప్పిన తర్వాత ఇతని రియాక్షను, ఇతను లేచి వెళ్ళిపోవడానికి మళ్ళీ 1-2 సెకండ్స్ గ్యాప్ తీసుకోవడం. ఈ గ్యాప్లు 1-2 సెకండ్స్ కలిపి ఎంత అరగంట ఫిలిం వచ్చింది మీకు. యాక్చువల్గా సరిగ్గా ట్రిమ్ చేస్తే ఈ ఫిలిం వచ్చేసి కరెక్ట్గా 15 మినిట్స్ 16 మినిట్స్లో కుదిచ్చేయచ్చు బ్రో. ఏది ఆ ల్యాగ్స్ తీసేస్తే కనుక. సో ఊహించుకోండి మీరు అంత ల్యాగ్ సీన్స్ ఉన్నాయి ఇందులో. సో కామెడీ పండాలన్నా దీంట్లో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మధ్యలో. అవి ఎందుకు అంతగా పండలేదు కూడా, ఎందుకంటే ఆ గ్యాప్ వల్ల ఇతను డైలాగ్కి అతని రియాక్షన్కి 1 or 2 సెకండ్స్ గ్యాప్ వస్తుంది. మీరు చాలా గమనించండి సీన్స్లో, మీకు డెఫినెట్గా మీకు చేంజ్ అర్థమైద్ది. ఆ గ్యాప్స్ కనుక మీకు కుదిరితే మీ దగ్గర ఫుటేజ్ ఉంటే కనుక ఇన్ కేస్ ఆ గ్యాప్స్ ఏవైతున్నాయో ఆ గ్యాప్స్ తీసేసి ఒకసారి చూడండి అవుట్పుట్, మీకు అర్థమైద్ది. అప్పుడు రేసీగా ఉంటుంది చూసేవాళ్ళకి కూడా, ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి స్పష్టంగా చూస్తారు, క్లారిటీగా చూస్తారు, నీట్గా చూస్తారు, ఎంగేజింగ్గా చూస్తారు. సో మీరు ట్రై చేయండి కావాలంటే, డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎస్పెషలీ థ్రిల్లర్ లాంటి సబ్జెక్ట్స్లో రేసీగా ఉండాలి స్క్రీన్ ప్లే, అప్పుడు ఇంకా బాగా చూస్తారనమాట. ఇన్ కేస్ మీరు అక్కడ ల్యాగ్ పెడుతున్నారు, గ్యాప్ వస్తుంది అనుకుంటే కనుక డెఫినెట్గా ఎక్స్ప్రెషన్స్ క్యారీ చేయాలి బ్రో. ఆ యొక్క గ్యాప్లో ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఆ గ్యాప్లో కానీ మీరు ఎక్స్ప్రెషన్స్ కానీ పెట్టుంటే ఇంకా బాగుండేది. ఈదర్ ట్రిమ్ అయినా చేయండి, ఎక్స్ప్రెషన్స్ సీన్స్ అయినా పెట్టండి ఆ గ్యాప్స్కి వచ్చినప్పుడు, నెక్స్ట్ టైం వాటిలో ట్రై చేసేటప్పుడు. దీనికి మాత్రం ఇన్ కేస్ మీ దగ్గర ఫుటేజ్ ఉంటే, రా ఫైల్స్ అవన్నీ ఉంటే ఆ గ్యాప్స్ తీసేసి ఒకసారి రేటింగ్ చేసి చూడండి, మీకు అర్థమైద్ది. గ్యాప్ ఉండకూడదు బ్రో, అప్పుడే టైమింగ్. ఒకవేళ కామెడీ చేస్తే టైమింగ్ పేలుతుంది, థ్రిల్లర్లో అనుకుంటే సీన్ పేలిద్ది, మంచిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యాక్టింగ్లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ బ్రో. అఫ్కోర్స్ మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ వీళ్ళే చేస్తుంటారు మ్యాక్సిమం, ఇందులో ఫ్రెండ్స్ని తీసుకొని చేసేస్తుంటారు. కాకపోతే మొత్తం కాకపోయినా ఎవరైతే మేజర్ రోల్స్ ప్లే చేస్తారో వాళ్ళైనా కొంచెం ప్రాక్టీస్, ఒక 1 month నుంచో ఆ స్క్రిప్ట్, ఆ డైలాగ్ పేపర్ తీసుకొని ఆ యొక్క హావభావాలు, ఆ యొక్క రియాక్షన్స్, ఆ యొక్క డైలాగ్ డిక్షన్స్ అవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఆన్ ది లైవ్ ఎప్పుడైతే షూట్లో ఉన్నప్పుడు అవలేలుగా చేస్తారు యాక్టింగ్ అనేది. ఫుల్గా చేయకపోయినా అట్లీస్ట్ 30-40% అయినా మంచిగా వస్తుంది, బెటర్గా. అప్పటికప్పుడే అనుకొని పోతే మాత్రం అనుకుని యాక్టింగ్ రాదు బ్రో. సో అదొకటి మేజర్గా చూసుకోండి. టైం పట్టినా పర్లేదు, మొత్తం క్యాస్ట్ కాకపోయినా ద మెయిన్ క్యాస్ట్ ఎవరైతే ప్లే చేస్తారో వాళ్ళకి స్క్రిప్ట్ పేపర్ ఇవ్వండి, డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించండి. వీళ్ళు ఈ డైలాగు చూడకుండా కరెక్ట్గా సింక్లో ఆ ఎక్స్ప్రెషన్తో చెప్తున్నారు, లేకపోతే అందులో కరెక్ట్గా మ్యాచ్ అయినా చేస్తున్నారు, 50% మ్యాచింగ్ అయినా చెప్తున్నారు అనుకున్నప్పుడు అప్పుడు వెళ్ళండి షూటింగ్కి. ఆ రిజల్ట్స్ మీకు అర్థమవుతుంది యాక్టింగ్లో. ఓకేనా, అదొకటి చూసుకోండి. ప్రాక్టీస్ మోర్ ఇంపార్టెంట్ యాక్టర్కి. ఆ ప్రాక్టీస్ చేయించండి బ్రో. ఒక 1 month ప్రాక్టీస్ చేయించండి, రోజుకో సీన్. 1 month తర్వాత షూటింగ్ చేస్తుండే మంచిగా వస్తుంది అవుట్పుట్ అనేది. ఓకే, టైటిల్స్ అవన్నీ ఓకే పర్లేదు, షార్ట్ ఫిల్మ్ తగ్గట్టు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. చూసుకోవాల్సింది మేజర్గా కాన్సెప్ట్లో లింకులు, తర్వాత కెమెరాలో కన్సిస్టెన్సీ ఏదైతే వాడతారో అదే వాడండి చివరిదాకా కూడా. ఎడిటింగ్లో రేసీ
కట్స్ ఉండాలన్నమాట. ఈ మోడిఫికేషన్ చేసుకోండి, నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్కి ట్రై చేయండి బ్రో. డెఫినెట్గా మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి యూట్యూబ్ నుంచి కూడా. రేసీ స్క్రీన్ ప్లే ఉంటే యూట్యూబ్ కూడా బాగా ప్రమోట్ చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా మైరా షార్ట్ ఫిల్మ్ ఉందన్నమాట. అది యాక్చువల్గా మొత్తం మేజర్గా రేసీ స్క్రీన్ ప్లేని వాడేసింది, దానికి రేసీ టెక్నిక్ వాడాను ఎడిటింగ్లో. సో దానివల్ల ఏంటంటే అది యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. ఇప్పటికి ఒక 9K వ్యూస్ ఏమో వచ్చినాయి దానికి, వితౌట్ ప్రమోషన్స్. మేమేం చేయలేదు కూడా, రిలీజ్ రోజు చేసిన ప్రమోషన్స్ తప్ప తర్వాత నుంచి అసలు ఏం చేయలేదు. యూట్యూబ్ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తూనే ఉంది దాన్ని. అండ్ రూపాయి అనే షార్ట్ ఫిల్మ్ కూడా ఒకటి ఉంది, అది కూడా జనరేట్ చేస్తాను. అది రేసీ స్క్రీన్ ప్లేనే. రేసీగా ఉంటే మంచిగా పుష్ వస్తుంది యూట్యూబ్ నుంచి. అయితే అందరికి కావాల్సింది అదే కదా, యూట్యూబ్లో వెళ్తూ ఉండాలి, అప్పుడే మనకి రీచ్ వస్తుంది, పాపులారిటీ వస్తుంది. మీ థ్రిల్లర్ జానరా బాగుంది బ్రో, ఇలానే ట్రై చేయండి. సో కొన్ని లింక్స్ వేసుకుంటే ట్రై చేయండి, ఇంకా బెటర్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. యా ఫ్రెండ్స్, మీడియా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వెళ్ళి చెక్అవుట్ చేయండి వాళ్ళ యొక్క ఛానల్ని. మన తరపున సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ యొక్క వర్క్ నచ్చి, వాళ్ళ యొక్క వీడియోస్ నచ్చి మీరు వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలనుకున్నా, కలిసి పనిచేయాలనుకున్నా డెఫినెట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కలిసి పనిచేయండి, కలిసి ఎదగండి. సో మరి యొక్క రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.